రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉందా? అయితే గేరు మార్చండి, గాల్లో తేలిపోండి, మేఘాల్లో చక్కర్లు కొట్టండి. చెప్పడానికి బానే ఉంది, కానీ ఎలా అనుకుంటున్నారా? అందుకు ఒకటే మార్గం, ఫ్లయింగ్ కార్. త్వరలోనే ఫ్లయింగ్ కార్ ఇండియాకు రాబోతోంది. ఓ డచ్ కంపెనీ భారత్లో ఫ్లయింగ్ కార్ కు పేటెంట్ హక్కులు పొందింది. నెదర్లాండ్కు చెందిన పాల్ వి యూరప్ ఎన్వి అనే కంపెనీ ఫ్లయింగ్ కార్ తో మార్కెట్లోకి రాబోతోంది. గత కొన్నేళ్లుగా ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్ పై పనిచేస్తున్న ఈ సంస్థ తన డ్రీమ్ కార్ ను రూపొందించింది. ఎన్నో పరీక్షలు, ట్రయల్ రన్ నిర్వహించి మెరుగులు దిద్దుతూ వస్తున్న ఈ సంస్థ ఇకపై వాణిజ్యపరంగా ఫ్లయింగ్ కార్లను తయారు చేయాలని నిర్ణయించింది. రోడ్డుపై పరుగులు తీయడంతో పాటు గాల్లో హెలికాప్టర్ల ప్రయాణించే ఈ కారును ఈ ఏడాది చివరిలో గాని వచ్చే ఏడాది మొదట్లో గాని యూరప్ మార్కెట్లో విడుదల చేయనుంది. విమానయాన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున భారతీయ మార్కెట్లో దీన్ని విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఈ ఫ్లయింగ్ కారు రోడ్డుపై గంటకు గరిష్టంగా 170 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. 10 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది. అదే ఆకాశంలో అయితే దీని స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. గంటకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారుకు రెక్కల బదులుగా హెలికాప్టర్ లాగా రోటర్ను ఏర్పాటు చేశారు. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే సౌకర్యం గల ఈ ఫ్లయింగ్ కారు ధర కాస్త అటు ఇటుగా 4 కోట్ల రూపాయలు. ఫ్లయింగ్ కారును తయారు చేయాలని చాలా కంపెనీలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ కూడా పూర్తిగా విజయం సాధించలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.